ఉదయమంతా గోగులమ్మ వంక పరిసర ప్రాంతాల్లో ఉన్న అటవీ ప్రాంతంలో తిష్ట వేసి రాత్రైతే చాలు పుల్చల మండలంలోని పాతపేట చల్లావారిపల్లి పరిసర ప్రాంతాల్లో ఉన్న పంటలపై తమ దాడుల వేటను ఏనుగుల గుంపు కంటిన్యూగా కొనసాగిస్తుంది. వారం రోజులుగా ఇదే తంతు కొనసాగుతున్నట్లు స్థానిక రైతులు తీవ్రంగా భయాందోళనకు లోనవుతున్నారు. రాత్రైతే ఏ వేళల్లో తమ పంటలపై దాడులు చేస్తాయో అన్న ఆందోళన పుల్చల మండలంలోని పాతపేట చల్లవారిపల్లి పరిసర ప్రాంతాల్లో ఉన్న రైతుల్లో నెలకొని ఉంది. గత వారం రోజులుగా కంటిన్యూగా రాత్రైతే చాలు పాతపేట చల్లవారిపల్లి పరిసర ప్రాంతాల్లో ఉన్న వరి, కొబ్బరి, టమాటా ఇతరత పంటల తమ దాడుల వేటను ఏనుగుల గుంపు కొనసాగిస్తూనే ఉంది. మంగళవారం రాత్రి పాతపేట పరిసర ప్రాంతాల్లో ఉన్న పంటలపై దాడులు చేసి గోగులమ్మ వంకకు చేరుకున్న ఏనుగుల గుంపు ఉదయం నుంచి సాయంత్రం వరకు పరిసర ప్రాంతాల్లో ఉన్న అటవీ ప్రాంతంలోనే తిష్ట వేసినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. అవి బుధవారం రాత్రి మళ్ళీ ఏ వైపు పయనిస్తాయో అన్న ఆందోళన వారిని నెలకొని ఉంది. ఇప్పటికే స్థానికంగా ఉన్న రైతులకు అటవీ శాఖ అధికారులు పలు సూచనలు చేస్తున్నారు. రాత్రి వేళల్లో పంట పొలాల వద్ద ఉండరాదని, అలాగే కల్లూరు నుండి గంటావారిపల్లికి వెళ్లే మార్గంలో తెల్లటి దుస్తులు ధరించి వాహనాల్లో ప్రజలు రాకపోకలు సాగించరాదని ఈ సందర్భంగా అటవీ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఏనుగుల జాడ పంట పొలాల వద్ద కానీ ఎక్కడైనా కనిపిస్తే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని ఈ సందర్భంగా రైతులకు అటవీ శాఖ అధికారులు కోరుతున్నారు.